హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ఇన్ఫో తెలుగు. ఈరోజు స్టాక్ అనాలిసిస్ వచ్చేసి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఇది వచ్చేసి పబ్లిక్ సెక్టర్ కంపెనీ అండి. పవర్ సెక్టర్ కంపెనీస్కి ఫైనాన్స్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. కంపెనీ గురించి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూసారా. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ ఎక్స్టెండింగ్ financial assistance to power sector and is a systematically important non-deposit taking non-banking financial company registered with Reserve Bank of India as an infrastructure finance company. ఓకేనా, ఇక్కడ మీకు అర్థమవుతుందా కూడా క్లియర్గా ఇక్కడ ఇచ్చారు చూసారా. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు పవర్ సెక్టర్ అంటే పవర్ సెక్టర్లో ఏ కంపెనీస్ అయితే ఉన్నాయో వాటికి ఫైనాన్స్ ప్రొవైడ్ చేయడంలో ఈ కంపెనీ వచ్చేసి లీడింగ్ కంపెనీగా ఉందండి. కంపెనీ ఒక ఫండమెంటల్స్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చేసి 34,018 crores ఉందండి. కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 129 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. స్టాక్ పిఈ కనుక చూసినట్లయితే 2.90 ఉంది. బుక్ వాల్యూ 230 రూపీస్ ఉందండి. కంపెనీ వచ్చేసి డివిడెండ్ కూడా పే చేస్తుందండి. 7.76% ఉందండి. ROCE వచ్చేసి 9.45 ఉంది. ROE వచ్చేసి 21.3 ఉందండి. ఇండస్ట్రీ పీ వచ్చేసి 5.30 ఉంది. అదే స్టాక్ పీ వచ్చేసి 2.90 ఉంది. అంటే మీకు వచ్చేసి కాస్త అండర్ వాల్యూగానే షేర్ మార్కెట్లో ట్రేడ్ అవుతుందండి. అంటే మీరు ఇక్కడ గమనించారా, బుక్ వాల్యూ కనుక గమనించినట్లయితే 230 రూపీస్ ఉందండి. అదే కరెంట్ ప్రైస్ వచ్చేసి 129 రూపీస్ ఉంది. అంటే మీరు ఇక్కడ చూడండి, ప్రైస్ టు బుక్ వాల్యూ చూడండి 0.56. అంటే ఆల్మోస్ట్ బుక్ వాల్యూ కంటే 50% తక్కువలో మీకు మార్కెట్లో ట్రేడ్ అవుతుంది. ఓకేనా. డెట్ టు ఈక్విటీ కనుక గమనించినట్లయితే 10.9 ఉందండి. మీరు డెట్ టు ఈక్విటీ గురించి మీరు చూడండి, ఇది ఫినాన్స్ ప్రొవైడ్ చేసే కంపెనీ అండి. ఫినాన్స్ ప్రొవైడ్ చేసే కంపెనీస్కి మీకు ఏ కంపెనీ చూసుకున్నా మ్యాక్సిమం డెట్ అనేది కంపల్సరీగా ఉంటుందండి. ప్లెడ్జ్ షేర్స్ వచ్చేసి మీరు చూసారు, ప్లెడ్జ్ షేర్స్ ఏం లేదండి, 0 ఉందండి. ఓకేనా. కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే సేల్స్ కనుక గమనించినట్లయితే సేల్స్ వచ్చేసి చూడండి, లాస్ట్ 4 quarters నుంచి సేల్స్లో మంచి గ్రోత్ కనబడుతుంది. లాస్ట్ 4 quarters మనం గమనించినట్లయితే కంపెనీ యొక్క సేల్స్ గ్రోత్ అనేది మంచిగా ఉందండి. అదేవిధంగా వాళ్ళ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా లాస్ట్ 4 quarters కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా గ్రోత్ అనేది చాలా మంచిగా ఉందండి కంపెనీలో. అదేవిధంగా మీరు వచ్చేసి నెట్ ప్రాఫిట్ కనుక గమనించినట్లయితే లాస్ట్ 4 quarters మీరు గమనించండి, లాస్ట్ 4 quarters నుంచి మీకు వచ్చేసి నెట్ ప్రాఫిట్ అనేది మంచి రిజల్ట్స్ వీళ్ళు కంపెనీలో పోస్ట్ చేయడం జరుగుతుందండి. ఇది కంపెనీకి ఒక ప్లస్ పాయింట్గా మనం తీసుకోవచ్చు. ఓకేనా. కన్సిస్టెన్సీగా ఏ కంపెనీ అయినా క్వార్టర్ అండ్ క్వార్టర్ వాళ్ళ రిజల్ట్స్ మంచిగా పోస్ట్ చేస్తున్నట్లయితే మనం అలాంటి కంపెనీస్ చూస్ చేసుకొని మనము అయితే షార్ట్ టర్మ్ ఆర్ లాంగ్ టర్మ్ పర్పస్ మనము ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అండి. అదేవిధంగా కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ గమనించినట్లయితే వీళ్ళ సేల్స్ చూడండి, వాళ్ళ సేల్స్ వచ్చేసి ఇయర్ ఆన్ ఇయర్ వాళ్ళ సేల్స్లో గ్రోత్ ఉంది. అదేవిధంగా ఆపరేటింగ్ ప్రాఫిట్ కనుక గమనించినట్లయితే లాస్ట్ 3 years మీరు చూడండి, ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది చాలా మంచిగా హెవీ గ్రోత్ అనేది ఈ కంపెనీ జనరేట్ చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే మీరు చూడండి, లాస్ట్ 4 years మీరు కనుక గమనించినట్లయితే మీరు చూడండి, లాస్ట్ 4 years నుంచి మంచి నెట్ ప్రాఫిట్ రిజల్ట్స్ కంపెనీ పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇది కంపెనీకి ఒక మంచి ప్లస్ పాయింట్గా మనం చూడవచ్చు. అదేవిధంగా మీరు వచ్చేసి ఇక్కడ కాంపౌండెడ్ ప్రాఫిట్ గ్రోత్ అని ఇచ్చారు చూస్తారు. లాస్ట్ 10 years వచ్చేసి 16%, లాస్ట్ 5 years వచ్చేసి 14%, లాస్ట్ 3 years 21% ఉంది. 12 month ట్రైలింగ్ వచ్చేసి చూసారా ఎంత మంచి ప్రాఫిట్ గ్రోత్ అనేది జనరేట్ చేశారు, 65% వరకు జనరేట్ చేయడం జరిగింది. ఓకేనా. CAGR కూడా చూడండి, లాస్ట్ 1 yearలో మీకు వచ్చేసి 53% జనరేట్ చేయడం జరిగింది. రిటర్న్ ఆన్ ఈక్విటీ చూడండి, రిటర్న్ ఆన్ ఈక్విటీ మనం గమనించినట్లయితే లాస్ట్ 10 years 18%, లాస్ట్ 5 years 17%, లాస్ట్ 3 years 20% జనరేట్ చేయడం జరిగింది. కానీ లాస్ట్ ఇయర్ వచ్చేసి 21%. ఈ మీరు ప్రాఫిట్ గ్రోత్ కానీ CAGR కానీ రిటర్న్ ఆన్ ఈక్విటీ కానీ మీరు గమనించినట్లయితే కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ ఇయర్ ఆన్ ఇయర్ వాళ్ళ యొక్క ప్రాఫిట్ గ్రోత్ అలాగే CAGR అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీలో గ్రోత్ అనేది మనకు కనిపిస్తుందండి. అదేవిధంగా బ్యాలెన్స్ షీట్ని కనుక గమనించినట్లయితే వీళ్ళ యొక్క రిజల్ట్స్ మీరు చూడండి, రిజల్ట్స్ కంపెనీలో లాస్ట్ 4 years కనుక మీరు గమనించినట్లయితే వీళ్ళ రిజల్ట్స్ అనేది కన్సిస్టెన్సీగా
ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందండి. ఓకేనా. అదేవిధంగా మీరు కంపెనీ యొక్క బారోయింగ్స్ చూసారా, ఫినాన్స్ కంపెనీ కాబట్టి వీళ్ళు ఫినాన్స్లో ఉన్నారు కాబట్టి కంపెనీలో బారోయింగ్స్ అనేది కాస్త ఎక్కువగానే ఉంటాయండి. ఓకేనా. క్యాష్ ఫ్లోస్ కనుక మీరు గమనించినట్లయితే నేను చెప్పాను కదా, వీళ్ళు ఫినాన్స్ సెక్టర్లో ఉన్నారు కాబట్టి క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ మైనస్లోనే పోస్ట్ చేయడం జరిగింది. కానీ క్యాష్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ కనుక చూసినట్లయితే పాజిటివ్లో పోస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా క్యాష్ ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీ కనుక గమనించినట్లయితే పాజిటివ్గానే పోస్ట్ చేయడం జరిగింది. నెట్ క్యాష్ ఫ్లో కనుక మీరు గమనించినట్లయితే వీళ్ళు వచ్చేసి లాస్ట్ 2 years కనుక చూసినట్లయితే మీరు వచ్చేసి నెట్ క్యాష్ ఫ్లో అనేది పాజిటివ్గానే పోస్ట్ చేస్తున్నారండి. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక గమనించినట్లయితే ప్రమోటర్స్ హోల్డింగ్ వచ్చేసి మీరు చూడండి, ప్రమోటర్స్ హోల్డింగ్ కాస్త వీళ్ళు తగ్గించుకోవడం జరిగిందండి. అంటే స్టార్టింగ్లో 65.61 ఉన్నది, రాను చేసారు చూసారా 55.99 చేశారంటే ప్రమోటర్స్ హోల్డింగ్ తగ్గించుకోవడం జరిగింది. అదేవిధంగా ఎఫ్ఐఎస్ యొక్క హోల్డింగ్ కనుక మీరు గమనించినట్లయితే చూడండి, ఎఫ్ఐఎస్ యొక్క హోల్డింగ్ వచ్చేసి 17.32 ఉంది. అదేవిధంగా డిఐఎస్ హోల్డింగ్ వచ్చేసి 19.55 మాత్రమే ఉంది. అదేవిధంగా పబ్లిక్ హోల్డింగ్ వచ్చేసి 7.14 ఉంది. అంటే పబ్లిక్ అంటే రీటైల్ ఇన్వెస్టర్స్ దగ్గర మీకు వచ్చేసి చాలా తక్కువగా ఉందండి. అంటే 7.14 మాత్రమే ఉంది. అలాగే కంపెనీ యొక్క మనము టెక్నికల్ అనాలిసిస్ చేసే ముందు నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, డైలీ నేను స్టాక్స్ యొక్క ఫండమెంటల్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాను. తప్పకుండా వీడియోస్ని చూడండి. మీకు కనుక నా కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇలాంటి స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మ్యాక్సిమం లైక్స్ ఇవ్వండి. అదేవిధంగా మనం టెక్నికల్ అనాలిసిస్లోకి వచ్చినట్లయితే మనం చూడండి, కంపెనీ వచ్చేసి గత కొన్ని రోజుల నుంచి హెవీ ఫాలింగ్ జరిగిందండి. కానీ ఈ రోజు కనుక మనం గమనించినట్లయితే స్టాక్ ప్రైస్ వచ్చేసి హెవీ వాల్యూమ్తో ప్రైస్ అనేది అప్వర్డ్ మూమెంటం రావడం జరిగింది. అదేవిధంగా మీరు వచ్చేసి ఈ స్టాక్ని కనుక మనం గమనించినట్లయితే ఈ స్టాక్ రానున్న వితిన్ 1 to 3 monthsలో మీకు వచ్చేసి స్టాక్ ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ 21% వరకు అప్సైడ్ ఛాన్సెస్ చాలా ఉన్నాయండి. అంటే మీకు వచ్చేసి స్టాక్ ప్రైస్ వచ్చేసి మీకు మ్యాక్సిమం 156-157 రూపీస్ వరకు వెళ్ళే ఛాన్సెస్ చాలా ఉన్నాయండి. అదేవిధంగా మీకు నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, ఏ స్టాక్లో అయినా మీరు ఎంట్రీ తీసుకునే ముందు కంపల్సరీగా స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయండి. ఈ స్టాక్కి కనుక మీరు స్టాప్ లాస్ తీసుకున్నట్లయితే మీరు వచ్చేసి 118-117 దగ్గర మీరు స్టాప్ లాస్ మెయింటైన్ చేసి స్టాక్లో ఎంట్రీ తీసుకోండి. మీరు షార్ట్ టర్మ్ పర్పస్ కానీ లాంగ్ టర్మ్ పర్పస్ కానీ తీసుకున్నట్లయితే కంపల్సరీ స్ట్రిక్ట్లీ స్టాప్ లాస్ మెయింటైన్ చేసి ట్రేడ్లో ఎంట్రీ తీసుకోండి. ఇదే విధంగా ఇలాంటి స్టాక్స్ యొక్క టెక్నికల్ అండ్ ఫండమెంటల్ వీడియోస్ నేను రెగ్యులర్గా మన యొక్క ట్రేడింగ్ ఇన్ఫో తెలుగు ఛానల్లో అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఫ్రెండ్స్ తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మ్యాక్సిమం లైక్స్ ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.